హాయ్ అండి. ఈరోజు నేను హైదరాబాద్ లో జూ పార్క్ అయితే వచ్చేసాను. ఇక్కడ లోపల ఎలా ఉంటుంది, ఎన్ని వింత జంతువులు ఉన్నాయి, ఎలా ఉంటుంది అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకోవాలండి. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్ ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి లోపలికి అలో చేయట్లేదు వాళ్ళు. ఒకవేళ అలో చేయాలి అంటే బాటిల్కి 10 రూపీస్ ఇస్తే గాన అప్పుడు వాళ్ళు ఆ బాటిల్ని అలో చేస్తారంట. ఇది రూట్ మ్యాప్ అండి. రూట్ మ్యాప్ ఉంది ఇక్కడ. ఎలా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి మొత్తం ఇక్కడ రాసి పెట్టారు. ముందుగా రివర్ ఆటర్ అంట. ఇక్కడికైతే ఫస్ట్ వెళ్ళాను చూద్దామని. వీటిని నీటి పిల్లులు అని కూడా అంటారంట. ఎక్కువ నీటిలోనే ఉంటాయంట ఇవన్నీ. ఎంత బాగా ఆడుతున్నాయో కదా అవి, చాలా ప్రశాంతంగా నీటిలో. అసలు ఇవి ఒకటి ఎప్పుడు ఉండవంట, 2 అయితే జతగా ఉంటాయంట. సరదాగా అలా తిరుగుతూ ఉన్నాయి. బాగా అలసిపోయాయి అనుకుంటా. ఇంకా దాని బోన్లోకి అయితే 2 వెళ్ళిపోతున్నాయి. నా వెనుక వచ్చేసి ముసళ్ళు ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం రండి. ఇది ముసలి ఎలా ఉందో చూడండి. బాగా తిని అలసిపోయి కూర్చున్నట్టుంది. ఇది రిలాక్స్డ్ గా ఉంది. అసలు నిద్రపోతుంది కదా. పార్క్ లో వస్తుంటే చింతకాయ దొరికింది నాకు. చింత చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. భలే పిల్లగా ఉంది. ఇక్కడ రెడీ చేశారు అన్ని ప్లాస్టిక్ తాబేళ్ళు, ప్లాస్టిక్ బల్లులు ఇవన్నీ ఉన్నాయి. ఇటుపక్క కూడా చూస్తే రియల్ పాము లాగా, అనకొండ పాము అంటారు కదా అలా ఉంది. ముసలి కూడా రియల్ గా ఉంది. చాలా ఆర్టిఫిషియల్ గా చాలా బాగా రెడీ చేశారు కదా. అప్పుడప్పుడు ఇలా సరదాగా జూ పార్క్ వస్తూ ఉండాలండి. ఇది గుడ్ల గువ్వ ఎంతలా ఉందో కదా, చూస్తూ ఉంది మనల్ని. ఇది హలో హాయ్ 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 హలో, ఇది చూడవా ఒకసారి. చూసావా? సూపర్ సూపర్. ఇక్కడ కూడా గుడ్ల గుబనే ఉంది. ఏంటో అవన్నీ పాపం రిలాక్స్ అవుతున్నట్టున్నాయి. మేము వచ్చి డిస్టర్బ్ చేసామో ఏమో. హలో హలో గుడ్ల గుబ, నిద్రపోతు. ఓకే నిద్రపో. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, ఎంత బాగుందో. ఇంకా దీన్ని చాలా డెవలప్ చేస్తున్నారు. చుట్టుపక్కల అంతా మొక్కలు కూడా నాటి చాలా గ్రీన్ గా వచ్చిన పబ్లిక్ కి కలర్ఫుల్ గా కనిపించాలని ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మొదలు పెట్టారు. చిక్కు చిక్కు బండి. ఇక్కడ ట్రైన్ కూడా వస్తుందంట. ట్రైన్ లో నుంచి మొత్తం సిటీ ఇదంతా జూ పార్క్ మొత్తం చూపిస్తారంట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ట్రైన్ అయితే రాలేదు ఇంకా. నేను దానికోసమే వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే ఉందంట. ఎవరన్నా చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ట్రైన్ లో ఎక్కాలి అనుకుంటే ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ చిన్న స్టేషన్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళి నుంచుంటే ట్రైన్ వస్తుందంట. ఇవన్నీ బొమ్మలు చాలా అట్రాక్టివ్ గా పిల్లలకి పెట్టారు. చాలా బాగుంది. భలే ఉన్నాయి ఇక్కడ రియల్ తాబేలు. బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అసలు. ఒకటేమో బాగా రెస్ట్ తీసుకుంటుంది అక్కడికి వెళ్ళి. చాలానే ఉన్నాయి అసలు. దీనికి జూ పార్క్ వాళ్ళు ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఎలా ఉండిపోయిందో అది, ఎందుకో స్టాచ్యూ లాగా నిలబడిపోయింది. ఇక్కడ జంతువులు ఆకలికో మరి ఎందుకో తెలియదు కానీ ఐస్ క్రీమ్ కూడా తింటున్నాయి.
ఇక్కడ కూడా ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. ఎక్కడ చూసినా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఎండకి నడిచి నడిచి ఈ ప్లేస్ కి రాగానే చాలా చల్లగా అనిపిస్తుంది. భలే ఉంది కదా. కానీ అన్ని నీళ్ళని మురికి పట్టి ఉన్నాయండి. ఇక్కడ సీతాకోక చిలుకలు ఎక్కువ ఉంటాయంట. కానీ ఎందుకో వీళ్ళు లాక్ వేసేసారు, ఎవరు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఎందుకో తెలియదు. ఆర్టిఫిషియల్ అయినా భలే కలర్ఫుల్ గా చాలా అందంగా పెట్టారు కదా. ఇది టైగర్ జోన్ అండి. ఇక్కడ ఎక్కువ టైగర్స్ ఉంటాయంట. అది కూడా వైట్ కలర్ లో బెంగాలీ టైగర్ అంట. అదిగో అక్కడ చూడండి ఎలా ఉందో. అరుస్తుంది బాగా, అది గట్టిగా అరుస్తా ఉంది. కోపం వచ్చేసిందేమో దానికి, డిస్టర్బ్ చేస్తున్నాం అనుకుందో ఏమో. చూడండి ఎలా వస్తుందో చూడడానికి. ఓ ఇక్కడ పులి చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. దాని పంజాయిస్ ఇక్కడ నా ఎదురుగా చిరుతపులి ఉంది. అసలు ఎలా అరుస్తుందంటే గావు 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 అని గట్టి గట్టిగా అరుస్తా ఉంది. చాలా పెద్ద బోన్ పెట్టారు దీనికైతే. ఈ ఏరియా మొత్తం పులులే ఉన్నాయి అసలు. అడవి కుక్కలు అంటారు కదా, అవి ఉన్నాయి. అంటే ఏమంటారు, నక్కలని కూడా అంటారు. నక్కలు అరుస్తాయి, అవే నక్కలు. ఒక నక్క ఎందుకో నాకెళ్ళి అలా చూస్తూనే ఉండిపోయింది. నాకు చాలా భయం వేసింది ఆ నక్కను చూడంగానే. అది వెళ్ళిపోయింది ఇంకా. కానీ సేమ్ అవి కుక్కలాగే ఉన్నాయి. ఏదో అంటారు కదా కుక్క నక్క ఉన్నాయి, అలా ఉన్నాయి. కుక్కలాగే ఉన్నాయి ఇవి కూడా. ఈ జూ పార్క్ ఏమో కానీ నడిచి నడిచి నాకు కాలు అయితే నస్తున్నాయి. అబ్బా చాలా ఉంది ఇంకా తిరగాల్సింది. ఇదంతా జింకలుండే ప్లేస్ అండి. ఎంత ఓపెన్ ప్లేస్ ఇచ్చారో కదా ఈ జింకలకి. చూడండి ఎంత స్వేచ్ఛగా అవి ఫుడ్ తింటున్నాయో. ఎత్తుక్కొని మరీ తింటున్నాయి ఆ జింకలన్నీ. అవి బోన్లో ఉన్న ఫీలింగ్ అయితే వాటికి అస్సలు లేనే లేదు. ఈమో పక్షులను కూడా ఇక్కడే పెట్టారండి. దాన్ని దాటిన తర్వాత మాకు ఎలిఫెంట్స్ ఉన్న ప్లేస్ అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయాను. చూసారా ఎలిఫెంట్స్ ఎలా ఉన్నాయో. ఎండగా అయితే ఉందండి. పాపం ఆ ఏనుగు చూడండి ఎండకి తట్టుకోలేక తనకు తానే నీళ్లు ఎలా పోసేసుకుంటుందో నెత్తిపైన. వాటికి కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఇచ్చేసారు, బాగా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. వాటికి ఎక్కడో బోన్ లో ఉన్నాము అన్న ఫీలింగ్ కూడా దానికి లేకుండా చాలా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. అక్కడ చూడండి రెండేమో బాగా నీడకుండి తింటున్నాయి, ఇంకోటేమో ఎండకి తట్టుకోలేక నీళ్లు పోసేసుకుంటుంది నెత్తి మీద. ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వచ్చారండి. పిల్లలు సరదాగా భలే ఎంజాయ్ చేశారు. తర్వాత మాకు ఇండియన్ ఫాక్స్ కనిపించాయి. చాలా చిన్నగా ఉన్నాయి అవి. చూస్తున్నారా, చాలా అంటే చాలా చిన్నగా పిల్లి సైజ్ ఉంది ఇది. ఓ ఎంత క్యూట్ గా ఉందో. అది దాటిన తర్వాత హైనా ఉన్న ప్లేస్ కి అయితే మేము వెళ్ళాము. ఇది ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. ఒక్కటే ఉంది, ఏమీ తోచట్లేదు అనుకుంటా. తన చుట్టూ తానే తిరుగుతూ ఉంది. బోర్ కొడుతుంది అనుకుంటా. నేను వెళ్దాం అనుకున్నాను కానీ తిరిగి వస్తానో రానో అని డౌట్ వచ్చి పక్కకు వచ్చేసా. తర్వాత లయన్స్ ఉన్న ప్లేస్ కి వెళ్ళానండి. లయన్స్ అయితే నేను రియల్ గా ఫస్ట్ టైం ఇంత
చూస్తున్నాను ఈ లయన్ని. కానీ ఇది ఎందుకో చాలా రిలాక్స్డ్గా, అసలు నాకు సంబంధం ఏమీ లేదు అన్నట్టుగా నిద్రపోతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే నీటి ఏనుగు అని అంటారంట దీన్ని. ఇదైతే బాగా గడ్డి తింటూ ఉంది, చూస్తున్నారా. ఇంకొకటి వచ్చేసి నీళ్ళల్లో రిలాక్స్ అవుతుంది అనమాట. కానీ పాపం ఇవి నీళ్లు లేకపోతే బతకవు అనుకుంటా. ఎక్కడ చూసినా నీటిలోనే ఉంటున్నాయి చాలా వరకు జంతువులు. దాని పక్కనే ఖడ్గమృగం ఉందండి, చూస్తున్నారా. ఒక్కటే ఉంది ఎందుకో మరి, దాని బోన్లో దాన్ని ఒక్కదాన్నే పెట్టేశారు. గడ్డి తింటుంది అది కూడా. ఫైనల్ గా ఇక్కడ తాబేలి తాత దగ్గరికి అయితే వచ్చేసాము. తాబేలి తాత నడవాలా వద్దా నడవాలా వద్దా అన్నట్టుంది. ఇది ఆఫ్రికన్ నుంచి తీసుకొచ్చారంట. ఆఫ్రికన్ ప్రభుత్వము ఇండియన్ ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇచ్చిందంట. దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఇందులో ఉందండి. చాలా సంవత్సరాలు బతుకుతుందంట ఇది. తర్వాత ఫైనల్ గా ఉన్న జంతువులన్నీ చూసి నేను కూడా బాగా అలసిపోయానండి. ఏమన్నా తిందామని చూసేసరికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కనిపించింది. సరే అని చెప్పేసి వెళ్ళిపోయా. ఇక్కడ ముందు పేమెంట్ కడితే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారంట. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి ఫుడ్ దగ్గర ఇస్తే వాళ్ళు మనకి ఫుడ్ అనేది ఇస్తారంట. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉందన్నమాట. మనకి ఏం కావాలన్నా దొరుకుతున్నాయండి. కూల్ డ్రింక్స్ దొరుకుతుంది, సమోసాలు, ఎగ్ పప్లు, పేస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదండి. బిర్యానీ, ఇంకా పానీపూరి, ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా అన్నీ దొరుకుతాయి. వాటర్ బాటిల్స్, ప్రాబ్లం లేదు ఫుడ్ గురించి అయితే. అప్పటికే నాకు చాలా అంటే చాలా ఆకలిగా అనిపించేసేసిందండి. ఎప్పుడెప్పుడు తినేస్తానా అనిపించేసింది నాకైతే. ఫైనల్గా ఇంకా కోక్ తాగుతూ ఉన్నాను. చాలా అంటే చాలా, అమ్మయ్య నా ప్రాణం లేచి వచ్చినట్టుగా అయిపోయిందండి. అసలు వదలాలనిపించలేదు అది. సో ఇదండి జూ పార్కు విశేషాలు. సో మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొని హ్యాపీగా జూ పార్క్ రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. బై బై. Please subscribe my channel Aishwarya Lakshmi YouTube channel. Thank you.